హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మ్యాక్సిమం ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది క్లోజింగ్ అనమాట. సో మామూలుగా లేదు అసలు. ఏంది అప్పుడే డేంజర్ జోను ఎలిమినేషన్ పైన ఇంత క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు? సో మనం అనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడా, అసలు ఏం జరగబోతుంది, చాలా షాకింగ్గా ఉంది అనమాట. సో మొత్తానికైతే అక్కడ పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసేస్తారు. ఎంటర్టైన్మెంట్ అంటే అసలు మామూలుగా లేదనమాట. అవినాష్ కానీ, గంగవ్వ కానీ, మన తేజ అవ్వని అసలు మణికంఠ కూడా చాలా బూస్టింగ్ అయ్యాడబ్బా. మొత్తానికైతే హౌస్ అట్మాస్ఫియర్ మొత్తం మారారు. అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇలా ఉండాలి అనే సీజన్ లాగా తయారు చేశారు. సో మొత్తానికి 2.0 అనేది గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో కూడా కంటెస్టెంట్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఇప్పుడు అవుట్పుట్ రావడానికి రెడీగా ఉంది అనమాట. సో ఆ రేంజ్లో మనకు కామెడీ చూపిస్తున్నారు, ఎమోషన్స్ అన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. సో మొత్తానికి ఇంకా బాండింగ్ అయితే బిల్డ్ అవ్వలేదు, కానీ ఎంటర్టైన్మెంట్కి అయితే కొదవలేదు అని చెప్పడానికి క్లియర్గా అర్థమవుతుంది. అంత కొదవలేనంత ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. సో మొత్తానికి ఫ్రీ ఎగ్జిస్టింగ్ క్లోజింగ్ ఓటింగ్ ఎలా ఉంది అని అంటే, గంగవ్వకి యాజ్ యూజువల్గా టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. అండ్ 27% తోటి మార్నింగ్కి ఇప్పటికీ 1% అయితే పెరిగింది. అండ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే గంగవ్వ ఆ రేంజ్ కంటెంట్ వస్తుందబ్బా. కామెడీ పంచులు వేస్తుంది కదా, మామూలుగా వేయట్లే. అవినాష్ మీద అవని హౌస్ మేట్స్ ఎవరు దొరికినా కూడా ధన వేసేస్తుంది. కౌంటర్లు అయితే మామూలుగా పడతలేదు. సో గంగవ్వ మామూలు కాదు, షోలోనే కాదు, ఆమె బయట కంటెంటే కాదు, హౌస్లో కూడా స్పాంటేనియస్గా రియాక్షన్ అనేది ఆ రేంజ్లో ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ. సో విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా చాలా యాక్టివ్ అయ్యారా అంటే అయ్యారు అని చెప్పుకోవచ్చు. మార్నింగ్కి ఇప్పటికీ ఓటింగ్ అనేది పెరిగింది. అండ్ వీళ్ళిద్దరు ఓటింగ్ అయితే బాగానే ఉంటుంది. మరి మిగతా వాళ్ళు ఓటింగ్ ఏంటి? మార్నింగ్ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ వేరే వాళ్ళు సేఫ్ అయ్యారు, వాళ్ళు డేంజర్ జోన్లోకి వచ్చారు. సేఫ్ అవుతారు అనుకున్న వాళ్ళు డేంజర్ జోన్లోకి వచ్చారు. సో మొత్తానికి గజిబిజి గందరగోళం అవుతుంది. అండ్ పృథ్వీ ఓటింగ్ అనేది బీభత్సంగా పెరుగుతుంది. సో విష్ణుప్రియకి మార్నింగ్కి ఇప్పటికి చూసుకుంటే 2% ఓటింగ్ పెరిగింది. 24% తోటి ఈమె సెకండ్ పొజిషన్లో ఉంది. చాలా తగ్గ నెక్ టు నెక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఈరోజు మిడ్-నైట్ నుంచి అఫీషియల్గా ఓటింగ్ అనేది ఓపెన్ అవ్వబోతుంది కదా. సో మ్యాక్సిమం ఈరోజు ఒక్క రోజులనే కంప్లీట్ చేసేస్తారు. చాలా క్లారిటీతో ఉంటుంది. అండ్ ఎందుకనంటే ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి ఓటింగ్ అనేది 2 days చేస్తే నామినేషన్స్ ఓటింగ్కు కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని 1 dayలోనే ఫినిష్ చేసేటట్టుగా చూస్తున్నారు. అండ్ 24% తోటి సెకండ్ పొజిషన్. అండ్ పృథ్వీ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు. అసలు మర్చిపోయే ఓటింగ్. అసలు మార్నింగ్ చూసుకుంటే పృథ్వీకి ఎంత 14% ఓటింగ్ ఉంటే ఇప్పుడు 17% అయ్యింది. సో ఎంత డిఫరెన్సెస్ ఉంది. అండ్ పృథ్వీకి జనాలు ఒక న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయిపోతున్నారు. ఖచ్చితంగా అది అనేది మనకు బెనిఫిటే అనుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఉండడం వల్ల స్ట్రాంగ్ అపోజిషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదన్నా మన ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా లీడ్ చేయగలడు. ఇలాంటివి ఉన్నప్పుడే కొంచెం మనకు కూడా కావాల్సిన స్టఫ్ వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే పృథ్వీకి మార్నింగ్కి ఇప్పటికీ 3% ఓటింగ్ అనేది పెరిగింది. అండ్ ఇంకా పెరుగుతుంది అంటే సో మనోడు థర్డ్ పొజిషన్. మార్నింగ్ చూసుకుంటే లీస్ట్లో 5th పొజిషన్లో ఉండే, ఇప్పుడు చూసుకునేసరికి సేఫ్ జోనా అంటే సేఫ్ జోనా అనొచ్చు. ఎందుకంటే 17% ఓటింగ్ అంటే మామూలు విషయం ఏం కాదు, చాలా బాగా ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ 17% అంటే ఆల్మోస్ట్ సేఫ్ జోన్, మణికంఠకు పడే ఓటింగ్ పడుతున్నట్టుగానే చెప్పుకోవచ్చు. సో ఆ పొజిషన్ ఎవరు మారారు? పొద్దున చూస్తే మహబూబ్ ఉన్నాడు థర్డ్ పొజిషన్లో 16%. ఇప్పుడు 17% తోటి ఎవరు వచ్చారు? మన పృథ్వీ వచ్చాడు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి 4th పొజిషన్లో యష్మి యాజ్ యూజువల్గా అలాగే ఉంది. యష్మి దూసుకపోతుంది. అండ్ 15% ఓటింగ్ మార్నింగ్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఈమెకు స్టేబుల్ ఓటింగ్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది కాబట్టి ఓటింగ్ కూడా పడుతుంది. కానీ ఇక్కడ ఆడియన్స్ చాలామంది కామెంట్ చేసేది కానీ అడుగుతుంది ఏంది అని అంటే, ఏంది ఈసారి ఆపరేషన్ యష్మిని చేద్దామా అన్నట్టుగా చాలామంది అడుగుతారు. ఆపరేషన్ యష్మి ఏంది? సో మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి, ఎవరికి వేయొద్దు అనుకుంటే వాళ్ళకి వేయొద్దు. అంతేగాని నన్ను అడిగితే నేనేం చెప్తా? నాకేం తెలుస్తుంది? మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు అనేది నాకు తెలియదు కదా. సో అందుకనే చెప్తున్నాను, చాలా క్లారిటీగా ఉంది. సో ఈమె 4th పొజిషన్లో స్టేబుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ 15% మార్నింగ్ 15%, ఇప్పుడు 15%. బట్ ఇక్కడ హైయెస్ట్ నామినేషన్లు పడ్డది కూడా యష్మికే. సో ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరూ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో వచ్చిన వాళ్ళందరూ సీతాకిను
అండ్ యష్మికి ఎక్కువ నామినేషన్స్ అనేది పడ్డాయి. అండ్ ఈమెకు ఈరోజు ఎపిసోడ్ అయినాక కొంచెం సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అరే కావాల్సుకొని యష్మినే టార్గెట్ చేశారని కొంతమంది ఆడియన్స్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో అందుకే చెప్తున్నాను. సో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది ఈసారి ఎలిమినేషన్ అనేది. అది ఎవరు అవుతారా ఏంటనేది తెలీదు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి మహబూబ్ దిల్సే ఉన్నాడు. షాకింగ్గా ఉంది కదా. సో మహబూబ్ దిల్సే 3rd పొజిషన్లో ఉన్నాడు మార్నింగ్ చూస్తే. ఇప్పుడు చూసేసరికి 5th పొజిషన్కి వచ్చాడు. సో ఏంది ఇంత చేంజెస్? మార్నింగ్కి ఇప్పటికీ ఓటింగ్ ఆల్మోస్ట్ 5-6% 10 to 11 మధ్యలో పడుతుంది. అండ్ 5-6% డిఫరెన్స్. ఇంత తగ్గిపోద్దా? బట్ ఏంటంటే వీళ్ళ కామెడీ ముందు మహబూబ్ దిల్సే కంటెంట్ ఎక్కువగా అనిపించట్లేదు. మ్యాక్సిమం హౌస్లో అందరితో ఒక ఇంటరాక్షన్ అనేది జరిగింది. హౌస్లో అందరితోటి చాలా బాగా ఉంటున్నాడు. అండ్ మామూలు కంటెంట్ మంచిగానే ఇస్తున్నాడు. అయినా కూడా ఈ అవినాష్ వీళ్ళ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇన్ని రోజులు లేదు కదా, దాన్ని ఎక్కువ ఫుటేజ్ అనేది బిగ్ బాస్ చూపిస్తున్నాడు. ఆల్రెడీ ప్రోమోలో కూడా వచ్చింది. సో మీకు తెలియంది కాదు, మార్నింగ్ వచ్చిన ఫస్ట్ ప్రోమోలోనే ఫుల్ అండ్ ఫన్ లాగా ఉంది. అండ్ మామూలుగా వేయలేదు. అవినాష్ చేసిన రచ్చ మామూలుగా లేదు. అండ్ మనకంట కూడా బూస్టింగ్ మామూలుగా లేదు. అరే రీఫ్రెష్ అయ్యి వచ్చాడు రా, రీలోడెడ్ లాగా మనోడైతే కనిపిస్తున్నాడు. అది కంటిన్యూషన్ ఉంటే బాగుంటుంది, లేదంటే మళ్ళీ మొదటికి వస్తే ఇంకేం చేయలేం. సో మహబూబ్కి అయితే డేంజర్ పొజిషన్లో ఉన్నాడు మహబూబ్. అండ్ మహబూబ్ ఎలిమినేషన్ ఫేస్ చేసినా కూడా ఆశ్చర్యపోలేము. ఎందుకనంటే లాస్ట్ పొజిషన్కి ఆయనకు 3% డిఫరెన్సే ఉంది అనమాట. సో అందుకే మహబూబ్ దిల్సే కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. అండ్ ఈయనే ఈరోజు ఎపిసోడ్ అయిపోయాక ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూద్దాం. ప్రజెంట్ ఉన్న పరిస్థితులు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి అయితే మనోడైతే ఖచ్చితంగా డేంజర్ జోన్ అనే చెప్పొచ్చు. అండ్ 10% ఓటింగ్ అంటే ఆల్మోస్ట్ 5-6% ఓటింగ్ అనేది డ్రాప్ అవడం అంటే అంత ఈజీ కాదు. బట్ ఈయనకు తగ్గడం కంటే మిగతా వాళ్ళకి బాగా పెరిగింది. పృథ్వీకి 3% పెరిగింది, గంగావకి 1% పెరిగింది, విష్ణుప్రియకి 2% పెరిగింది. అలా ఓటింగ్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఆయనకు తగ్గడం అనేది జరిగింది. అండ్ మహబూబు రాగానే వెళ్ళిపోతే బాగుండదు. మంచి కంటెస్టెంట్ అబ్బా. ఎందుకంటే లాస్ట్ సీజన్ మనం 4th సీజన్లో చూసాం, చాలా మంచి కంటెంట్ ఇచ్చారు. గేమ్లో కానీ స్పోర్టివ్నెస్లో కానీ చాలా బాగా వెళ్ళిపోయే టైంకి వచ్చేసరికి చాలా గట్టిగానే ఆడాడు మనడు. అండ్ ఈసారి చాలా ప్లాన్డ్గా వచ్చానని చెప్పాడు. కప్పు ముఖ్యం బిగ్లో అన్నాడు కదా. సో ఆ రేంజ్ ఓటింగ్ అయితే పడతలేదు, బట్ ట్రై చేస్తాడు. ఎందుకంటే ఒక్క రోజులో మనకైతే ఏం తెలిసిపోదు. దట్టు ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ అయినాక చాలామంది కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ చూడాలి ఏ విధంగా ఉంటుంది ఆఫ్టర్ ఎలిమినేషన్ అనేది. ఈరోజు ఎపిసోడ్ అయిపోయినాక ఏ రేంజ్లో ఒక్కొక్క ఓటింగ్ అనేది పెరుగుతుంది అనేది క్లియర్గా చూడాలి. సో లాస్ట్ బట్ ద లీస్ట్ సీత 7%. మార్నింగ్కి ఇప్పటికీ ఏం చేంజెస్ లేదు. బట్ సీతకి చాలా క్లారిటీ వచ్చింది అనేది అర్థమవుతుంది. ఎందుకు క్లారిటీ వచ్చింది అని అంటే సీత ఆల్మోస్ట్ అందరూ సీతనే ఎవరు కత్తి ఎవరు సుత్తి అనే దాంట్లో మ్యాక్సిమం సీత పేరు యష్మి పేరే చెప్పారు. హౌస్లో కూడా నామినేషన్స్ యష్మికిను సీతకే ఎక్కువ పడ్డాయి. సో మ్యాక్సిమం వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో మనము ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. అండ్ ఈ సింపతి గేమ్ అనేది కూడా ఆల్మోస్ట్ అందరూ చెప్తారు. ఏడవడం కానీ నువ్వే నామినేట్ చేసి నువ్వే ఏడవడం ఇలాంటివన్నీ కొన్ని చెప్తారు కాబట్టి సో ఖచ్చితంగా సీతకు అది ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ సీత ఓటింగ్ పెరిగితే బాగుంటుంది. అండ్ సీత మనం ఏదైతే అనుకున్నామో చీఫ్ కాకముందుకు ఒకలా ఉంది, చీఫ్ అయినాక మొత్తం కంప్లీట్గా డ్రాబ్యాక్ అయింది. ఎలా అంటే నలుగురిలో పాము జావదు అన్నట్టుగా ఈమె అందరినీ నేను ఈక్వల్గా చూస్తున్నాను అని చెప్పేసి ఈమె గేమ్ మర్చిపోయింది. అది క్లారిటీగా చెప్పాల్సిన విషయం అనమాట. సో 7% ఓటింగ్ తోటి డేంజర్ జోన్ అంటే వెరీ 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 డేంజర్ జోన్. ఆల్మోస్ట్ ఈమె వెళ్ళిపోతుందా అనే రేంజ్లో వస్తుంది. బట్ అఫీషియల్ ఓటింగ్ అనేది ఈరోజు ఎపిసోడ్ అయిపోయాక ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది క్లారిటీగా చెప్తాను. సో మొత్తానికి అయితే 27% తోటి గంగావ టాప్ పొజిషన్లో ఉంది. అండ్ 24% తోటి విష్ణుప్రియ 2nd పొజిషన్లో ఉంది. 17% తోటి పృథ్వీ 3rd ప్లేస్లో ఉన్నాడు. అండ్ 15% ఓటింగ్ తోటి 4th ప్లేస్లో యష్మి ఉంది. అండ్ 5th పొజిషన్లో ఉన్నది మహబూబ్ దిల్సే 10% ఓటింగ్. అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్ 6th పొజిషన్లో 7% ఓటింగ్ తోటి సీత ఉంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ కూడా ఓటేసుకోండి. అండ్ ఈసారి ఎక్కువ మంది కూడా నామినేషన్లు లేరు, 6 ఉన్నారు కాబట్టి వెరీ డేంజరస్గా ఉంటుంది అనమాట. సో అందరూ స్ట్రాంగ్ కంటెండర్లు అని చెప్పుకోవచ్చు. సో ఎవరు ఎలిమినేట్ అయినా కూడా షాకింగ్గా ఏముండదు. ఎందుకంటే అందరూ అలాగే ఉన్నారు. ఒక సీత ఒక్కతే తప్ప మిగతా వాళ్ళని ఆల్మోస్ట్ సీత ఎలిమినేట్ అవుతుందని ఆల్మోస్ట్ అందరూ డిసైడ్ అయిపోతున్నారు. బట్ ఏదన్నా మిరాకిల్ జరుగుతుందా అనేది చూడాలి. సో ఖచ్చితంగా
ఈవినింగ్ వచ్చేసరికి అంటే ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది ఈవినింగ్ అయితే ఇలాగే ఉంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ అండ్ ఈసారి ఎంటర్టైన్మెంట్ రీలోడెడ్గా ఉంది. సో ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్